సో మనం మోడల్ పేపర్ 4 డిస్కస్ చేస్తున్నాం. పార్ట్ 1 ఆల్రెడీ కంప్లీట్ అయింది, సెక్షన్ 1 అండ్ సెక్షన్ 2 కదా. సో పార్ట్ 2లో సెక్షన్ 3 నెక్స్ట్ వన్ పార్ట్ బి, అవి రెండు మనం ఈరోజు డిస్కస్ చేసుకోబోతున్నాం. రైట్. సో ఆ వీడియో స్టార్ట్ చేసే ముందు మనల్ని మనం ఒక్కసారి మోటివేట్ చేసుకుందాం. ఎందుకంటే సో ఎప్పుడైనా సరే మనం ఒక వర్క్ చేయాలంటే దానికి ముందు ఒక మోటివేషన్ అనేది అవసరం కదా. కాబట్టి ఈరోజు ఒక థాట్తోని మనం ఈ వీడియో స్టార్ట్ చేయాలి. ఓకేనా. సో మనకు ముందుంది ఏంటి, 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామినేషన్. సో దాంట్లో సక్సెస్ అవ్వాలి. ఏదైనా సరే సక్సెస్ అవ్వాలంటే మనము ఖచ్చితంగా 3 ఫాలో అవ్వాలి. ఓకేనా. రైట్. సో ఇప్పుడు 10th క్లాస్ బోర్డ్ ఎగ్జామ్స్ కావచ్చు, రేపు తర్వాత నువ్వు వేసే నెక్స్ట్ స్టెప్స్ కావచ్చు, ఏదైనా సరే లైఫ్లో కంపల్సరీ మనకు 3 ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. సో వాట్ ఈస్ ద ఫస్ట్ వన్? ప్రిపరేషన్. ఓకేనా. దేనికైనా మనం ప్రిపేర్డ్ అయ్యి ఉండాలి. ఓకే. ప్రిపరేషన్ కనుక లేకపోతే సక్సెస్ని మనం ఎక్స్పెక్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఓకేనా. కమింగ్ టు ద నెక్స్ట్ వన్, ప్రిపేర్ అయినప్పుడు ఆ ప్రిపరేషన్కి తగ్గట్టు హార్డ్ వర్క్ కూడా మనం చేయాలి. ఓకేనా. హార్డ్ వర్క్ ఈజ్ వెరీ వెరీ ఎసెన్షియల్, చాలా ఇంపార్టెంట్ అన్నమాట. హార్డ్ వర్క్ ఖచ్చితంగా ఉండాలి. రైట్. ఎందుకంటే గాల్లో దీపం పెట్టి దేవుడా నువ్వే దిక్కు అంటే దీపము ఆరిపోకుండా ఉంటుందా? మనం ప్రయత్నం చేయాలి. హార్డ్ వర్క్ అనేది కంపల్సరీగా మనం చేయాలి. అది మనము రెండో ఆస్పెక్ట్ అన్నమాట. కమింగ్ టు ద నెక్స్ట్ వన్, సో మూడోది. సో ఫస్ట్ వన్ ప్రిపరేషన్, సెకండ్ వన్ హార్డ్ వర్క్, థర్డ్ వన్ ఆల్వేస్ వీ షుడ్ లెర్న్ ఫ్రమ్ ది మిస్టేక్స్. ఓకేనా. తప్పులు చేస్తూ ఉంటాం. ఓకే. సో మనం ఒక పని చేస్తున్నప్పుడు దాని మధ్యలో ఎన్నో ఆటంకాలు ఏర్పడతాయి. ఆ ఆటంకాలు, ఆ ఫెయిల్యూర్స్ నుంచి ఖచ్చితంగా మనము ఓకేనా నేర్చుకుంటూ ఉండాలి. రైట్. సో ఇక్కడ వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోవడం కాదు, నిన్నటికి ఈ రోజుకి నువ్వు ఎంత ఇంప్రూవ్ అయినావు. ఓకేనా. నువ్వు చేసిన తప్పు నుండి నువ్వేం తెలుసుకున్నావు. సో అది ప్రతి మనిషికి కావాలి. రైట్. ఈ 3 కనుక ఉంటే మనం సక్సెస్ వైపు మూవ్ అవ్వచ్చు. ఏంటవి? ఒకటేమో ప్రిపరేషన్ అన్నాము, రెండోది ఏంటి, హార్డ్ వర్క్. ఓకేనా. ఏదైనా సాధించాలంటే ఖచ్చితంగా హార్డ్ వర్క్ అనేది ఉండాలి. సో దాంతోపాటు మూడోది ఏంటి, సో వి షుడ్ లెర్న్ ఫ్రమ్ ది మిస్టేక్స్ ఆర్ ఫెయిల్యూర్స్. సో జరుగుతుంటాయి, తప్పులు జరుగుతుంటాయి, దాని నుంచి నేర్చుకుంటూ ఆ చేసిన తప్పుని మళ్ళీ రిపీట్ చేయకుండా మనం సక్సెస్ వైపు మూవ్ అవ్వాలి. ఓకేనా. రైట్. సో ఆల్ ది బెస్ట్. ఈరోజు మనం పార్ట్ 2 ఒకసారి డిస్కస్ చేద్దాం. ఓకేనా. ఎస్. సో మనకు సెక్షన్ 3 కదా. సెక్షన్ 3లో ఇప్పుడు 7th క్వశ్చన్. ఓకేనా. సో నిన్నటి వరకు నిన్న పార్ట్ 2లో మనం సెక్షన్ 2 వరకు డిస్కస్ చేసుకున్నాం. సెక్షన్ 3లో 7th వన్, మెన్షన్ రిక్వైర్డ్ మెటీరియల్స్ అడిగాడు, అందుకే హైలైట్ చేశాను. టు వెరిఫై ఓమ్స్ లా. ఓకే. ఓమ్స్ లాని వెరిఫై చేయడం కోసం కావాల్సిన మెటీరియల్స్, తర్వాత అండ్ ఆల్సో రైట్ ఎక్స్పెరిమెంటల్ ప్రొసీజర్. ఓకేనా. ఓమ్స్ లాని వెరిఫై చేయడానికి రిక్వైర్ అయిన మెటీరియల్స్ అడిగినాడు, మళ్ళీ ఎక్స్పెరిమెంటల్ ప్రొసీజర్ కూడా అడిగాడు. ఓకే. సో దాని మెటీరియల్స్ రాస్తాము, తర్వాత ఎక్స్పెరిమెంటల్ ప్రొసీజర్ రాస్తాము. ఇవి రెండు అడిగాడని ఈ రెండు మాత్రమే రాయకుండా ఈ ఆన్సర్ని మనం ఎలాబరేట్ చేసి ఎలా సేమ్ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నప్పుడు ఫస్ట్ ఎయిమ్ అంటే దాని ఉద్దేశం ఏంటి. ఓకేనా. టు వెరిఫై ఓమ్స్ లా, అదర్వైజ్ టు ప్రూవ్ V by I ఈజ్ కాన్స్టాంట్. ఓకేనా. సో వాట్ ఈస్ దట్? టు షో, అదర్వైజ్ టు ప్రూవ్ V by I ఈజ్ కాన్స్టాంట్. V అంటే ఏంటి? పొటెన్షియల్ డిఫరెన్స్. ఓకేనా. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్, I అంటే ఏంటి? కరెంట్. రైట్. మనం ప్రూవ్ చేయాల్సింది ఏంటి? టు వెరిఫై V by I ఈక్వల్ టు కాన్స్టాంట్ అని ప్రూవ్ చేస్తాం. అదే ఓమ్స్ లా. ఓకేనా. ఓమ్స్ లా మనకు ఏం చెప్తుందో ఆ డెఫినేషన్ మళ్ళీ నేను డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ రిక్వైర్మెంట్స్. వాట్ ఆర్ ది రిక్వైర్మెంట్స్? ఇక్కడ మనం కొన్ని బ్యాటరీస్ తీసుకుంటాం. ఓకేనా. ఒక 5 డ్రై సెల్స్ తీసుకుంటాం, 5 బ్యాటరీస్. ఆ బ్యాటరీస్ కెపాసిటీ ఎంత ఉండాలంటే 1.5 వోల్ట్ ఈచ్ ఉండాలి. ఒక్కొక్క బ్యాటరీ కెపాసిటీ ఎంత ఉండాలి? 1.5 వోల్ట్స్. వాట్ ఈస్ ద ఫస్ట్ రిక్వైర్మెంట్? ఫస్ట్ రిక్వైర్మెంట్ ఏంటంటే డ్రై సెల్స్. ఈ డ్రై సెల్స్ ఎన్ని తీసుకుంటున్నాం మనము? 5 తీసుకోవాలి. ఆ కెపాసిటీ ఎంత ఉండాలి? 1.5 వోల్ట్ ఉండాలి ఒక్కొక్క దానిది. ఓకేనా. అది మన ఫస్ట్ రిక్వైర్మెంట్. తర్వాత వైర్స్, కనెక్టింగ్ వైర్స్ తీసుకుంటాం. ఓకేనా. సో తర్వాత అమ్మీటర్. ఓకేనా. అమ్మీటర్ ఈజ్ ద థర్డ్ రిక్వైర్మెంట్. నెక్స్ట్ వోల్ట్ మీటర్, దిస్ ఈజ్ ద ఫోర్త్ రిక్వైర్మెంట్. నెక్స్ట్ ఐరన్ స్పోక్ తీసుకుంటాం. ఓకేనా. ఎందుకంటే ఐరన్ స్పోక్ అనేది ఒక గుడ్ కండక్టర్ కాబట్టి అది తీసుకుంటాం. ఓకే. సో ఈ మెటీరియల్స్ అంటే డ్రై సెల్స్,
తర్వాత వైర్స్, యామ్మీటరు, వోల్ట్మీటరు, ఐరన్ స్పోక్. ఇంకా మనము ఎనర్జీని వేస్ట్ చేయకుండా, అంటే బ్యాటరీలో ఉన్న ఎనర్జీ అనేది వేస్ట్ అవ్వకుండా ఉండడం కోసం కీ కూడా కనెక్షన్ ఇవ్వచ్చు. ఓకేనా? సో దీస్ ఆర్ ది రిక్వైర్మెంట్స్: డ్రై సెల్స్, వైర్స్, యామ్మీటరు, వోల్ట్మీటరు, ఐరన్ స్పోక్, కీ. ఇది మన సెకండ్ హెడ్డింగ్. ఫస్ట్ ఏమేమో టు వెరిఫై V by I is కాన్స్టాంట్ అన్నాం. సో సెకండ్ ఏంటి? వాటి మెటీరియల్స్ రిక్వైర్ అంటున్నాం. తర్వాత ఇంపార్టెంట్ వన్ ఏంటి? ప్రొసీజర్. ఓకేనా? సో ఇందాక మనం మెటీరియల్స్ తీసుకున్నాం కదా, ఆ మెటీరియల్స్ని ఈ రకంగా మనం కనెక్ట్ చేస్తాం. ఓకేనా? సో ఇదేంటి? దిస్ ఈజ్ ద సింబల్ ఆఫ్ బ్యాటరీ. ఓకేనా? ఇది బ్యాటరీ సింబల్. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్, ఏ అన్నాం కదా, ఏ అంటే యామ్మీటర్ అన్నమాట. ఈ యామ్మీటర్ ఇక్కడ కనెక్ట్ చేసాం. ఏ ఈజ్ ఏ యామ్మీటర్. సో నెక్స్ట్ ఇక్కడ కనబడుతుంది కదా, ఇది స్విచ్. సో బ్యాటరీ, తర్వాత యామ్మీటరు, స్విచ్. సో ఇది ఇక్కడ ఉంది కదా, దిస్ ఈజ్ నథింగ్ బట్ ఐరన్ స్పోక్. ఇది ఐరన్ స్పోక్. ఓకేనా? దానికి మనం వోల్ట్మీటర్ కనెక్ట్ చేసాం. ఓకే. సో వాట్ ఎవర్ ద మెటీరియల్స్ వీ హ్యావ్ టేకెన్, అంటే మనం తీసుకున్న మెటీరియల్స్ అన్నీ కూడా ఈ రకంగా మనము ఒక సర్క్యూట్ లాగా కనెక్ట్ చేసుకోవాలన్నమాట. ఓకేనా? సో మనం అక్కడ ఏం రాస్తాము? ప్రొసీజర్, ఎక్స్పెరిమెంటల్ ప్రొసీజర్ అని హెడ్డింగ్ పెట్టిన తర్వాత కనెక్ట్ ఆల్ ద రిక్వైర్మెంట్స్ యాజ్ షోన్ ఇన్ ద ఫిగర్. అంటే ఈ ఫిగర్ డ్రా చేసి ఆ మెటీరియల్స్ అన్నీ కూడా ఈ ఫిగర్లో ఏంటి మనం ఎలాగైతే రిప్రజెంట్ చేసామో అట్లా కనెక్ట్ చేయాలని చెప్పేసి మనం ఒక పాయింట్ రాస్తాం. ఓకేనా? కనెక్ట్ ఆల్ ద మెటీరియల్స్ యాజ్ షోన్ ఇన్ ద ఫిగర్. ఓకేనా? సో కనెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకు రెండు వైర్స్ కనబడుతున్నాయి కదా, ఇవి ఇక్కడ ఉంది, ఇది ఒక వైరు, ఇది ఒక వైర్ అనమాట. ద ఎండ్స్ ఆఫ్ ది వైర్స్, ఈ వైర్ ఎండింగ్లు అనేది ఈ ఐరన్ స్పోక్ కనెక్ట్ చేసాం. సో ఇలా పెడితే ఆగదు కదా, అందుకే మనం ఏం చేస్తాము? సోల్డరింగ్ చేస్తాం అనమాట. ఓకేనా? సో వీ షుడ్ సోల్డర్ సో ద వైర్స్ టు ద ఐరన్ స్పోక్. ఆఫ్టర్ దట్ వీ హ్యావ్ టు స్విచ్ ఆన్. ఓకేనా? ఇప్పుడు సర్క్యూట్ ఇదంతా రెడీ చేసుకున్నాం కాబట్టి స్విచ్ ఆన్ చేస్తాం. స్విచ్ ఆన్ అయిన తర్వాత వీ హ్యావ్ టు నోట్ ద రీడింగ్స్ ఆఫ్ యామ్మీటర్ అండ్ వోల్ట్మీటర్. వోల్ట్మీటర్లో ఉన్న రీడింగ్ ఏంటి? వి వాల్యూ. యామ్మీటర్లో ఉన్న రీడింగ్ ఏంటి? ఐ వాల్యూ. ఓకేనా? సో ఆ వాల్యూని మనం ఎంట్రీ చేసుకుంటాం. తర్వాత ఏం చేయాలంటే వీ హ్యావ్ టు రిపీట్ ద సేమ్ ఎక్స్పెరిమెంట్. కాకపోతే ఇన్స్టెడ్ ఆఫ్ సింగిల్ బ్యాటరీ, సో టేక్ ద 2 బ్యాటరీస్. ఓకేనా? ఎందుకంటే మనం రిక్వైర్మెంట్స్లో ఆల్రెడీ 5 బ్యాటరీస్ తీసుకున్నాం కదా, ఇప్పుడు 2 బ్యాటరీస్ని తీసుకోండి. 2 బ్యాటరీస్ని తీసుకొని ఏ వాల్యూ, వి వాల్యూ అబ్జర్వ్ చేయండి. అది మళ్ళీ నోట్ చేసుకోవాలి. తర్వాత మళ్ళీ ఇదే ఎక్స్పెరిమెంట్ని రిపీట్ చేస్తాం విత్ 3 బ్యాటరీస్, తర్వాత 4 బ్యాటరీస్, తర్వాత 5 బ్యాటరీస్. సో మనం బ్యాటరీస్ పెంచుతున్న కొద్దీ వి వాల్యూ, ఐ వాల్యూ ఇవి ఉన్నాయి కదా, ఆ వాల్యూస్ మారుతూ ఉంటాయి. ఆ రీడింగ్స్ని మనం నోట్ చేసుకోవాలి. ఓకేనా? నోట్ చేసుకున్న తర్వాత ఆ రీడింగ్స్ని మనం ఇట్లా మెన్షన్ చేసుకుంటాం అనమాట. అంటే వి అనేది ఒక టేబుల్లో, పొటెన్షియల్ డిఫరెన్స్, వి అంటే పొటెన్షియల్ డిఫరెన్స్, కరెంట్ వాల్యూ ఐ అనేది ఒక టేబుల్లో చేసుకొని ఆ విని ఐని రెండింటిని మనం డివైడ్ చేస్తాం. అర్థమవుతుందా? ఆ వి వాల్యూ తర్వాత ఐ వాల్యూ రెండు ఉన్నాయి కదా, ఆ విని ఐని రెండింటిని డివైడ్ చేస్తాం. చేస్తే వచ్చిన వాల్యూస్ ఉంటాయి కదా, ఫస్ట్ బ్యాటరీ తీసుకున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ బ్యాటరీ తీసుకున్నప్పుడు నీకు ఒక 2 వచ్చింది అనుకోండి కాన్స్టాంట్. ఓకేనా? అండ్ సెకండ్ బ్యాటరీ తీసుకుందాం, అప్పుడు 2 బ్యాటరీస్ కదా, పొటెన్షియల్ డిఫరెన్స్ కరెంటు వాల్యూ కూడా పెరుగుతుంటుంది అనమాట. అప్పుడు కూడా నీకు 2నే వస్తుంది. తర్వాత 3 బ్యాటరీస్ తీసుకున్నప్పుడు కూడా నీకు 2నే వస్తుంది. అంటే వి బై ఐ వాల్యూ డిపెండింగ్ ఆన్ ది నెంబర్ ఆఫ్ బ్యాటరీస్, కరెంట్ వాల్యూ ఆల్సో చేంజెస్, రైట్? సో తర్వాత ఏంటి, వచ్చే వాల్యూ అనేది మన కాన్స్టాంట్గా ఒకటే నెంబర్ ఉంటుంది అనమాట. సో ఫ్రమ్ దట్ వీ హ్యావ్ వెరిఫైడ్ వి బై ఐ ఈజ్ కాన్స్టాంట్. వి బై ఐ వాల్యూ అనేది కాన్స్టాంట్ అని మనం ప్రూవ్ చేసినాం. దాన్ని బట్టి మనం డెఫినేషన్ కూడా రాయొచ్చు. ఏం చెప్తుంది ఓమ్స్ లా ఈజ్ సేయింగ్ దట్, సో ఇట్ ఈజ్ ఎక్స్ప్లెయినింగ్ దట్ ఎట్ కాన్స్టాంట్ టెంపరేచర్ కాన్స్టాంట్గా ఉన్నప్పుడు, ఎట్ కాన్స్టాంట్ టెంపరేచర్ పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ ద 2 కండక్టర్స్. ఓకేనా? పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ ద 2 కండక్టర్స్, ఎండ్స్ ఆఫ్ ఎ 2 కండక్టర్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద కరెంట్. అంటే పొటెన్షియల్ డిఫరెన్స్ పెరిగినా కొద్దీ కరెంట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది అని మనకు ఈ ఎక్స్పెరిమెంట్ ప్రూవ్ చేస్తుంది అనమాట. ఓకేనా? సో దిస్ ఈజ్ అబౌట్ ది ఓమ్స్ లా ఎక్స్పెరిమెంట్. సో ఇక్కడ ఒకటి చిన్న అడిషనల్ ఇన్ఫర్మేషన్, మనకు ఓమిక్ కండక్టర్స్, నాన్ ఓమిక్ కండక్టర్స్ అని ఉంటాయి. ఓకేనా? సో ఏవైతే కండక్టర్స్ అంటే ద సబ్స్టాన్సెస్ విచ్ ఆర్ ఒబేస్ ఓమ్స్ లాని ఫాలో అవుతున్న వాటిని ఓమిక్ అనాలి. ఓకేనా? విచ్ డు నాట్ ఫాలో ద ఓమ్స్ లా, దోస్ ఆర్ సేడ్ బ్యాస్ నాన్ ఓమిక్ అంటాం. ఓకేనా? ఓమిక్ అండ్ నాన్ ఓమిక్, ఇది కొంచెం అడిషనల్గా మనం గుర్తుపెట్టుకోవాలి. ఓమిక్ కండక్టర్స్కి గ్రాఫ్ ఎలా ఉంటుంది, స్ట్రేట్ లైన్ వస్తుంది ఇలా. ఓకేనా?
సో ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, కరెంట్ వాల్యూ ఎప్పుడు కూడా యాక్సిస్ మీదే ఉండాలి. ఓకేనా. సో పొటెన్షియల్ డిఫరెన్స్ వాల్యూ అనేది మనకి ఎక్స్ యాక్సిస్ మీద ఉండాలి. సో ఈ గ్రాఫ్ ఎందుకు ఇంత చెప్తున్నానంటే ఒక్కోసారి ఆబ్జెక్టివ్లో అడిగి ఎర్రర్స్ ఇవ్వచ్చు, అంటే వి ఇక్కడ ఇచ్చి ఐ ఇక్కడ ఇవ్వచ్చు. ఓకేనా. సో ఓమిక్ కండక్టర్స్ గ్రాఫ్ అనేది ఇలా ఉండాలి స్ట్రేట్గా. అదే నాన్ ఓమిక్ అనుకో కర్వ్ వస్తుంది. ఓకేనా. వి వాల్యూ ఐ వాల్యూ ఇక్కడ ఉండి సో అది కర్వ్ వస్తుంది, దాన్ని నాన్ ఓమిక్ అంటాం. ఓకే. సో దిస్ ఈజ్ అబౌట్ ది ఓమ్స్ లా ఎక్స్పెరిమెంట్. ఓకేనా. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏమడిగాడు, వాట్ ఈజ్ హైబ్రిడైజేషన్? డ్రా ది షేప్స్ ఆఫ్ బెరిలియం క్లోరైడ్ అండ్ బోరాన్ ట్రైఫ్లోరైడ్ యూజింగ్ వేలెన్స్ బాండ్ థియరీ. ఓకేనా. బెరిలియం క్లోరైడ్ బోరాన్ ట్రైఫ్లోరైడ్ షేప్స్ని మనల్ని డ్రా చేయమన్నాడు. దాంతోపాటు డెఫినేషన్ కూడా అడిగాడు, హైబ్రిడైజేషన్ అంటే ఏంటి అని అడిగాడు. ఓకేనా. సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇన్ ద కెమికల్ బాండింగ్ లెసన్. మన కెమికల్ బాండింగ్ లెసన్లో హైబ్రిడైజేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఓకేనా. బేసికల్గా మన హైబ్రిడైజేషన్ అంటే ఏంటి అనేది మనకు డెఫినేషన్ చూస్తే కొంచెం లెంతీగా అనిపిస్తుంటుంది, కానీ చాలా సింపుల్ ఉంటుంది డెఫినేషన్. ఓకేనా. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ హైబ్రిడైజేషన్? హైబ్రిడైజేషన్ ఈజ్ నథింగ్ బట్ ఇంటర్మిక్సింగ్ ఆఫ్ ఆర్బిటాల్. యాక్చువల్లీ అటామిక్ ఆర్బిటాల్స్ ఉంటాయి కదా, ఫస్ట్ కీవర్డ్ మనం అటామిక్ ఆర్బిటాల్స్ అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. ఈ అటామిక్ ఆర్బిటాల్స్ ఎక్కడ ఉంటాయి? సో దీస్ ఆర్ ప్రజెంట్ ఇన్ ద వేలెన్స్, 1 minute. సో దీస్ ఆర్ ప్రజెంట్ ఇన్ ద వేలెన్స్ షెల్. దాన్ని మనం ఏమంటామంటే అవుటర్ మోస్ట్ షెల్ అని కూడా అంటాం. ఓకేనా. సో ద అటామిక్ ఆర్బిటాల్స్ విచ్ ఆర్ ప్రజెంట్ ఇన్ ద వేలెన్స్ షెల్ ఆర్ అవుటర్ మోస్ట్ షెల్ అండ్ హ్యావింగ్ ఆల్మోస్ట్ ఈక్వల్ ఎనర్జీ. ఓకేనా. అండ్ రీడిస్ట్రిబ్యూట్స్. ఇవి ఈ అటామిక్ ఆర్బిటల్స్, ఇంకా మళ్ళీ క్లియర్గా చెప్పాలంటే అవుటర్ మోస్ట్ షెల్లో ఉన్న అటామిక్ ఆర్బిటల్స్ ఏవైతే ఈక్వల్ మోస్ట్ ఎనర్జీ ఉన్నాయో అవన్నీ కూడా ఇంటర్మిక్స్ అవుతాయి అన్నమాట, కలిసిపోయి సో దే ఆర్ గోయింగ్ టు రీడిస్ట్రిబ్యూట్ న్యూ ఆర్బిటల్స్, కొత్త ఆర్బిటల్స్ అనేవి జనరేట్ అవుతాయి. సో విత్ ఈక్వల్ ఎనర్జీ అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్ ఈక్వల్ షేప్. సో దీస్ ఫినామినన్ ఈజ్ సెయిడ్ టు బై హైబ్రిడైజేషన్. ఓకేనా. ఇక్కడ మనకు క్లియర్గా కనబడుతుంది వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ హైబ్రిడైజేషన్. ఇంటర్మిక్సింగ్ ఆఫ్ అటామిక్ ఆర్బిటల్స్ విచ్ ఆర్ ప్రజెంట్ ఇన్ ద అవుటర్ మోస్ట్ షెల్ హ్యావింగ్ ఆల్మోస్ట్ ఈక్వల్ ఎనర్జీ. ఓకేనా. అటామిక్ ఆర్బిటాల్స్ ఇంటర్మిక్స్ అవుతున్నాయి, కలిసిపోతున్నాయి. మరి ఈ అటామిక్ ఆర్బిటాల్స్ లొకేషన్ మనం ఎక్కడుంది? అవుటర్ మోస్ట్ షెల్లో ఉంది. అవుటర్ మోస్ట్ షెల్లో ఉన్న ఈ అటామిక్ ఆర్బిటాల్స్కి ఉండాల్సిన ఇంకో కండిషన్ ఏంటి? దే షుడ్ హ్యావ్ ఆల్మోస్ట్ ఈక్వల్ ఎనర్జీ. ఓకేనా. ఈక్వల్ ఎనర్జీ ఉండి అవుటర్ మోస్ట్ షెల్లో ఉన్న ఆర్బిటాల్స్ అనేవి ఇంటర్మిక్స్ అప్ అవుతాయి. సో మళ్ళీ కొత్త ఆర్బిటాల్స్ అనేవి జనరేట్ అవుతాయి, రీడిస్ట్రిబ్యూట్ న్యూ ఆర్బిటల్స్. ఆ న్యూ ఆర్బిటల్స్కి ఉన్న ప్రాపర్టీస్ ఏంటి? ఈక్వల్ ఎనర్జీ ఉంటుంది అండ్ ఈక్వల్ షేప్ వస్తుంది. ఓకేనా. రైట్. సో దిస్ ఫినామినన్ ఈజ్ సేడ్ టు బి యాజ్ వాట్? హైబ్రిడైజేషన్ అన్నాం. సో ఈ హైబ్రిడైజేషన్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేసుకొని బెరీలియం క్లోరైడ్ తర్వాత బోరాన్ ట్రైఫ్లోరైడ్ మనము ఆ మాలిక్యూల్స్ని డ్రా చేయాలన్నమాట. ఓకేనా. సో ఆ డయాగ్రామ్స్ ఒక్కసారి మనం చూద్దాం. ఫస్ట్ బెరీలియం క్లోరైడ్ ఆ డయాగ్రామ్ చూసే ముందు అసలు హైబ్రిడైజేషన్ ప్రాసెస్ బెరీలియం క్లోరైడ్లో ఎలా జరుగుతుందో ఒకసారి చూద్దాం. ఓకేనా. దీంట్లో బెరీలియం అనేది ఒక సెంట్రల్ ఆటమ్. ఓకేనా. ఫస్ట్ దీని అటామిక్ నెంబర్ మనకు ఐడియా ఉండాలి. వాట్ ఈస్ ద అటామిక్ నెంబర్ ఆఫ్ ది బెరీలియం? బెరీలియం అటామిక్ నెంబర్ ఈజ్ 4. ఓకేనా. అటామిక్ నెంబర్ ఆఫ్ ది బెరీలియం ఈజ్ 4. దాని జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ మనం జనరల్గా రాసేది ఏంది? 1s2 2s2. ఓకేనా. 1s2 2s2. ఇక్కడ చూడండి, ఇది పేర్ అయ్యి ఉంది, ఇది కూడా పేర్ అయ్యి ఉంది. ఓకేనా. సో బేసికల్గా అన్పేర్డ్ ఉంటేనే మనకు బాండింగ్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుంది? ఎగ్జైటెడ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ బెరీలియంలో ఎలక్ట్రాన్ అనేది, అంటే 2sలో ఉన్న ఎలక్ట్రాన్స్ అనేవి, దాంట్లో 2sలో ఉన్న ఒక ఎలక్ట్రాన్ అనేది 2pలోకి జంప్ అవుతుంది. ఓకేనా. రైట్. 1s2 2s1 2px1. సో ఇలా ఉంటుంది అన్నమాట. 1s2 2s1 2px1. రైట్. దీంట్లో ఏముంది? ఎస్ అండ్ పి, ఎస్ ఆర్బిటాల్. నెక్స్ట్ వన్ ఈజ్ పి ఆర్బిటాల్. ఓకేనా. ఇప్పుడు ఈ ఎస్ ఆర్బిటాల్లో ఒక లోన్లీ ఎలక్ట్రాన్ ఉంది, దీంట్లో కూడా ఒక లోన్లీ ఎలక్ట్రాన్ ఉంది కదా.
కాబట్టి ఇప్పుడు కోవలెంట్ బాండ్స్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంది. అది ఎలా వేలెన్స్ బాండ్ థియరీతోని మనం చూస్తాం. ఓకేనా? సో ఇక్కడ మనం చూస్తుంటే సో ఇక్కడ sp హైబ్రిడైజేషన్ అనేది జరుగుతుందన్నమాట. ఇవి 2 ఆర్బిటాల్స్ కలిసి న్యూ ఆర్బిటాల్స్ని ఫామ్ చేస్తాయి. అందుకే బెరీలియం అనేది 2 sp హైబ్రిడ్ ఆర్బిటాల్స్ని కలిగి ఉంటుంది. ఓకేనా? ఆ 2 sp హైబ్రిడ్ ఆర్బిటాల్స్ క్లోరిన్ అటామిక్ నెంబర్ ఎంత? 17. దాన్ని 1s2 2s2 నెక్స్ట్ 2p6 3s2 3p5. ఓకేనా? 2 + 2 4 10 12 + 5 17. ఓకే, దాన్ని మనం ఎలా రాస్తాము? 1s2 2s2 2p6 3s2 ఈ 3p5ని 3pలో 3 మనకు డిజనరేట్ ఆర్బిటాల్స్ ఉంటాయి కదా, 3px2 3py2 3pz1. ఓకేనా? ఇక్కడ లోన్లీగా ఉంది ఏంటి? 3pz1 అంటే సో ఇక్కడ ఉన్న ఒక sp హైబ్రిడ్ ఆర్బిటాలు ఈ 3pzతో ఓవర్లాప్ అవుతుంది. ఓకేనా? రైట్. సో మనకు క్లోరిన్స్ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. ఇంకో sp హైబ్రిడ్ ఆర్బిటాల్ ఉంది కదా, ఇంకో 3pzతోని ఓవర్లాప్ అవుతుంది. అయ్యి మనకేంటి? హైబ్రిడైజేషన్ని ఫామ్ చేస్తుంటుంది. ఓకేనా? ఒక్కసారి ఆ డయాగ్రామ్ని మనం చూద్దాం. ఓకే, బేసికల్గా హైబ్రిడైజేషన్ బెరీలియం క్లోరైడ్లో ఇలా ఉంటుంది. ఇగో బెరీలియం 2 హైబ్రిడ్ ఆర్బిటాల్స్. ఓకేనా? ఇది ఒక 3pz ఆర్బిటాలు, ఇది ఒక 3pz ఆర్బిటాల్. ఇవి 2 కూడా ఎలా? దీంతో ఎండ్ ఆన్ ఎండ్ ఓవర్లాప్ అవుతుంది, దీంతో ఎండ్ ఆన్ ఎండ్ ఓవర్లాప్ అవుతుంది. ఓకేనా? కాబట్టి ఇక్కడ ఏం రాసాము? సిగ్మా sp బాండ్. ఇక్కడ హైబ్రిడైజేషన్ sp హైబ్రిడైజేషన్. అండ్ వాట్ కైండ్ ఆఫ్ యాంగిల్ ఈస్ ప్రెజెంట్ ఇన్ ద బెరీలియం క్లోరైడ్? 180 degrees. ఏముంటుంది? 180 degrees. హౌ మచ్ యాంగిల్ ఈస్ దేర్? 180 degrees ఉంటుంది. ఓకేనా? సో దిస్ ఈజ్ అబౌట్ ది హైబ్రిడైజేషన్ ప్రాసెస్ ఇన్ ద బెరీలియం క్లోరైడ్. ఇప్పుడు మనం బోరాన్ ట్రైఫ్లోరైడ్లో ఒకసారి చూద్దాం. దాంతో మీకు మళ్ళీ కొంచెం క్లారిటీ వస్తుంది. నెక్స్ట్ హైబ్రిడైజేషన్ ప్రాసెస్ ఇన్ బోరాన్ ట్రైఫ్లోరైడ్. ఇప్పుడు ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే వాట్ ఈస్ ద ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ ది బోరాన్ అటామిక్ నెంబర్ 5. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s2 2s2 2p1. ఓకేనా? సో by observing the electronic configuration we can tell the boron can form only single covalent bond. ఒకటి మాత్రమే ఫామ్ చేసేటట్టు ఉంది కదా ఇది చూస్తే, ఎందుకంటే ఓన్లీ 1 లోన్ పేర్, రైట్? సో కానీ బోరాన్ ఏం చేస్తుంది? ఇట్ ఫార్మ్స్ 3 కోవలెంట్ బాండ్స్ విత్ 3 ఫ్లోరిన్ ఆటమ్స్. ఓకేనా? ఇక్కడ కనబడుతుంది కదా, 3 ఫ్లోరిన్ ఆటమ్స్ తోని 3 బాండ్స్ ఫామ్ చేస్తాయి, 3 కోవలెంట్ బాండ్స్ ఫామ్ చేస్తుంటుంది, రైట్? అందుకోసము బోరాన్ ఏం చేస్తుందంటే ఇట్ ఫార్మ్స్ ఎగ్జైటెడ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. ఓకేనా? అంటే 1 ఎలక్ట్రాన్ ప్రజెంట్ ఇన్ ద 2sలో ఉన్న ఒక ఎలక్ట్రాన్ అనేది 2pలోకి జంప్ అవుతుంది. జంప్ అయిన తర్వాత ఎగ్జైటెడ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అనేది ఇగో ఇలా ఉంటుంది చూడండి. 1s2 2sలో ఉన్న ఒక ఎలక్ట్రాన్ అనేది 2pలోకి జంప్ అయింది. ఆల్రెడీ ఒక 2pలో ఉంది కదా, అది 2pyలోకి. 1s2 2s1 2px1 2py1. ఇక్కడ చూస్తున్నారు కదా, ఒక s 2 pలు ఉన్నాయి. అందుకే ఇక్కడ ఏంటి? sp2 హైబ్రిడైజేషన్ ప్రజెంట్ ఇన్ ద బోరాన్ ట్రైఫ్లోరైడ్. అంటే 3 sp2 ఆర్బిటాల్స్ అనేవి ఫామ్ అవుతుంటాయి అన్నమాట. సో ఈచ్ sp2 ఆర్బిటాల్ విల్ బీ ఓవర్లాప్ విత్ ద 1 2pz ఆఫ్ ది ఫ్లోరిన్. ఓకేనా? ఫ్లోరిన్లో ఉన్న ఒక 2pzతో ఓవర్లాప్ అవుతుంది. ఫస్ట్ దానికంటే ముందు ఫ్లోరిన్ గురించి కూడా కొంచెం ఎలాబరేట్ చేసుకోవాలి. ఫ్లోరిన్ అటామిక్ నెంబర్ ఎంత? 9. Z=9. ఇట్స్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s2 2s2 2p5. సో దాన్ని మనం కొంచెం డీటెయిల్గా రాసుకుంటే 1s2 2s2 2px2 2py2 2 + 2 4 అండ్ 2pz1. ఓకేనా? అంటే ఇక్కడ ఉన్న ఒక sp2 ఆర్బిటాల్ ఆఫ్ ది బోరాన్ విల్ బీ ఓవర్లాప్ విత్ ద 2pz ఆఫ్ ఫస్ట్ ఫ్లోరిన్. సో sp2 ఆర్బిటాల్ ఆఫ్ ది సెకండ్ one will be overlap with the 2pz of the second fluorine. So sp2 orbital of the third one will be overlap with the 2pz of the third fluorine. సో అలా మనకు హైబ్రిడైజేషన్ అనేది బోరాన్ ట్రైఫ్లోరైడ్లో ఫామ్ అవుతుంది. సో దాని డయాగ్రామ్ అనేది ఒకసారి ఇక్కడ చూడొచ్చు మీరు. ఓకేనా? సో టోటలీ దిస్ ఇస్ ద ఫస్ట్ వన్, సెకండ్ వన్, థర్డ్ వన్. sp2p sp2p sp2. ఓకేనా? ఈ sp2p ఆర్బిటాల్ ఆఫ్ ది ఫస్ట్ ఫ్లోరిన్, sp2p ఆర్బిటాల్ ఆఫ్ ది సెకండ్ ఫ్లోరిన్. ఓకేనా? ఏదైతే 2pz ఉంది కదా, ఆ 2pzతో అనమాట. ఇక్కడ కూడా 2pz ఆఫ్ ది థర్డ్ ఫ్లోరిన్ తోని sp2 ఓవర్లాప్ అవుతుంది. ఓవర్లాప్ అయిపోయి ఇలాంటి ఏంటి స్ట్రక్చర్ అనేది మనకు వస్తుంది. ఓకేనా? డ్రా ది స్ట్రక్చర్ ఆఫ్ బోరాన్ ట్రైఫ్లోరైడ్ అన్నాం కదా. సో అప్పుడు ఈ బోరాన్ ట్రైఫ్లోరైడ్కి ఈ స్ట్రక్చర్ డ్రా చేసామనుకోండి, మనకు మన ఆన్సర్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఓకేనా? రైట్. సో దిస్ ఈజ్ అబౌట్ ది hybridization process in the beryllium chloride molecule and boron trifluoride molecule. Okay na? So next last question,
ఒకసారి డిస్కస్ చేద్దాం. లాస్ట్ క్వశ్చన్ చూడండి. ఏ స్టూడెంట్ కెన్ నాట్ సీ ద వర్డ్స్ రిటర్న్ ఆన్ ది బ్లాక్ బోర్డ్ placed at a distance of approximately 4 meters from him. Name the defect of vision and explain method of correcting defect. ఓకేనా, ఇక్కడ నేను కొన్ని పాయింట్స్ హైలైట్ చేశాను ఈ క్వశ్చన్లో. స్టూడెంట్ కెన్ నాట్ సీ ద వర్డ్స్ చూడలేకపోతున్నారు. ఆ వర్డ్స్ ఎక్కడ ఉన్నాయి? బ్లాక్ బోర్డ్ మీద ఉన్నాయి. ఆ డిస్టెన్స్ అంటే ఆ క్యాండిడేట్ నుంచి ఎంత డిస్టెన్స్లో ఉన్నాయి? అప్రాక్సిమేట్లీ 4 మీటర్ డిస్టెన్స్లో ఉన్న లెటర్స్, బ్లాక్ బోర్డ్ మీద ఉన్న వర్డ్స్ అనేవి ఆ పర్టిక్యులర్ పర్సన్ చూడలేకపోతున్నాడు. అంటే 4 మీటర్స్ అంటే లాంగ్ డిస్టెన్సే కదా, దూరంగా ఉన్నాయి చూడట్లేదు. ఓకేనా, దూరంగా ఉన్నాయి కనబడకపోతే ఆ డిఫెక్ట్ని మనం ఏమంటాము? మయోఫియా. ఓకేనా, సో ద పర్సన్ హూ ఈజ్ నాట్ ఏబుల్ టు సీ ద ఫార్ ఆబ్జెక్ట్స్ బట్ కెన్ సీ ద నియర్ ఆబ్జెక్ట్స్. దగ్గరగా ఉన్నాయి కనబడతావు, దూరంగా ఉన్నాయి కనబడవు. సో అటువంటి డిఫెక్ట్ని మనం ఏమనాలి? మయోఫియా అంటాం. ఓకేనా, మయోఫియాకి రిలేటెడ్ డయాగ్రామ్ ఆల్రెడీ మనం ప్రీవియస్ మోడల్ పేపర్లో డిస్కస్ చేసాం. కానీ ఇక్కడ అడిగింది ఏంటి? నేమ్ ద డిఫెక్ట్ ఆఫ్ విజన్ అండ్ ఎక్స్ప్లెయిన్ మెథడ్ ఆఫ్ కరెక్టింగ్ డిఫెక్ట్. సో దాన్ని ఎలా కరెక్ట్ చేస్తున్నారు అని మనకు అడిగాడు అనమాట. ఓకేనా, సో దాన్ని మనం చాలా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. బేసికల్గా ద పీపుల్ హూ ఈజ్ సఫరింగ్ ఫ్రమ్ ది మయోఫియా, సో ఇన్ ద పర్టిక్యులర్ పర్సన్స్ వాట్ విల్ హ్యాపెన్, వాళ్ళ లోపల ఏమవుతుంది? ద ఇమేజ్ విల్ బీ ఫార్మ్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది రెటీనా. ఇది కదా రెటీనా మీద ఫామ్ అవ్వాలి కదా, ఇమేజ్ అనేది రెటీనా మీద ఫామ్ అవ్వకుండా ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది రెటీనా ఫామ్ అవుతుంది. సరే, ఇక్కడ ఒక పాయింట్ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి. ఏంటి? సో బేసికల్లీ ద మయోఫియా పీపుల్ అంటే ఎవరైతే దూరంగా ఉన్నాయి చూడలేకపోతున్నారో వాళ్ళకు ద మ్యాక్సిమం ఫోకల్ లెంత్ ఈజ్ లెస్ దెన్ 2.5 సెంటీమీటర్. ఓకేనా, మ్యాక్సిమం ఫోకల్ లెంత్ బేసికల్గా ఎంత ఉండాలి? 2.5 ఉండాలి. కానీ వీళ్ళకి ఎంత ఉంటుంది? లెస్ దెన్ 2.5 సెంటీమీటర్ ఉంటుంది. ఆ పాయింట్ మనం మెన్షన్ చేయాలి. ఫస్ట్ పాయింట్లో డెఫినేషన్ ఏంటి? మయోఫియా, రైట్? ద పీపుల్ హూ ఆర్ నాట్ ఏబుల్ టు సీ ద ఫార్ ఆబ్జెక్ట్ బట్ దే కెన్ సీ ద నియర్ ఆబ్జెక్ట్స్, సచ్ కైండ్ ఆఫ్ డిఫెక్ట్ ఈజ్ సెడ్ టు యాజ్ మయోఫియా అంట. ఓకేనా, మయోఫియా పీపుల్లో ఏంటి మెయిన్ ప్రాబ్లం? సో యాక్చువల్లీ their maximum focal length of the lens is less than 2.5 సెంటీమీటర్. వాళ్ళ ఫోకల్ లెంత్ అనేది 2.5 సెంటీమీటర్ కంటే తక్కువ ఉంటుంది. అందుకే వాళ్ళు చూడలేకపోతున్నారు అనమాట. ఓకేనా, అప్పుడు ఏమవుతుంది? ఇన్ సచ్ కేస్ వాట్ ఎవర్ ద లైట్ రేస్ ఆర్ కమింగ్ ఫ్రమ్ ది ఆబ్జెక్ట్స్, ఇవన్నీ కూడా ఆబ్జెక్ట్ నుండి వస్తున్నాయి. సో దీస్ లైట్ రేస్ విల్ మీట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది రెటీనా ఆఫ్టర్ రిఫ్రాక్షన్ జరిగిన తర్వాత రెటీనాకి ముందు ఫామ్ అవుతాయి. ఓకేనా, సో దట్ ఈస్ వై దే ఆర్ నాట్ ఏబుల్ టు సీ. ఓకే, ఇక్కడ మీకు 2 లెటర్స్ కనబడుతున్నాయి. ఒకటి ఏంది? ఎమ్. సో తర్వాత ఏంటి? ఎల్. వేర్ ఎమ్ ఈజ్ నథింగ్ బట్ ఫార్ పాయింట్ అనమాట. ఎమ్ స్టాండ్స్ ఫర్ మయోఫియా అని మనం అనుకోవచ్చు. సో దీన్ని మనం ఏమంటాం? మయోఫియా కాన్సెప్ట్లో ఫార్ పాయింట్ అంటాం. మరి ఫార్ పాయింట్ అంటే ఏంటి? ద పాయింట్ ఆఫ్ మ్యాక్సిమం డిస్టెన్స్ ఎట్ విచ్ ద ఐ లెన్స్ కెన్ ఫార్మ్ అన్ ఇమేజ్. ఓకేనా, ద పాయింట్ ఆఫ్ మ్యాక్సిమం డిస్టెన్స్ ఎట్ విచ్ ద ఐ లెన్స్ కెన్ ఫార్మ్ అన్ ఇమేజ్ ఆన్ ది రెటీనా ఈజ్ కాల్డ్ ఫార్ పాయింట్. అంటే ఈ పాయింట్ కంటే దాటిన తర్వాత ఇమేజ్ అనేది ఫామ్ అవ్వదు. అంటే వాళ్ళకి మయోఫియా పీపుల్కి ఏంటి? సో దిస్ ఈజ్ ద ఫార్ పాయింట్. సో దిస్ ఈజ్ ద మ్యాక్సిమం లొకేషన్. ఇంతకు మించి దాటింది అనుకోండి ఇమేజ్ అనేది ఫామ్ అవ్వదు. ఓకేనా, మరి దాన్ని ఎలా కరెక్షన్ చేయాలి? సో దట్ కెన్ బి కరెక్టెడ్ బై యూజింగ్ ద బైకాన్కేవ్ లెన్స్. ఓకేనా, ఈ బైకాన్కేవ్ లెన్స్ని మనం ప్లేస్ చేస్తాం. బై ప్లేసింగ్ బైకాన్కేవ్ లెన్స్ వాట్ విల్ హ్యాపెన్? వాట్ ఎవర్ ద ఆబ్జెక్ట్ ఈజ్ ప్రెజెంట్ హియర్ దట్ ఇమేజ్ విల్ బీ అక్కర్స్ ఎట్ ఎం. ఈ ఎం దగ్గర అంటే ఆ ఆబ్జెక్ట్ ఇమేజ్ అనేది ఈ లెన్స్ ప్లేస్ చేయడం వల్ల ఇక్కడ ఫామ్ అవుతుంది. ఓకేనా, సో దట్ ఇమేజ్ విల్ బీ యాక్ట్స్ యాజ్ ఆబ్జెక్ట్ ఫర్ ది ఐ లెన్స్. ఇగో ఇక్కడ ఉన్న ఇమేజ్ ఉంది కదా, ఈ లెన్స్ వల్ల ఆ ఆబ్జెక్ట్ ఇమేజ్ ఇక్కడ ఫామ్ అయింది. ఆ ఇమేజ్ ఏమో ఈ ఐ లెన్స్కి ఆబ్జెక్ట్ లాగా వర్కౌట్ అవుతుంది. సో డ్యూ టు దట్ వాట్ విల్ హ్యాపెన్? సో ఇట్ ప్రెజెంట్ బిట్వీన్ ఎం అండ్ ఎల్. ఎల్ అంటే లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్ట్ డివిజన్, ఎం అంటే ఫార్ పాయింట్. ఫార్ పాయింట్కి ఎంకి మధ్యలో ఇక్కడికి వచ్చేసింది కదా. సో దేర్ ఫోర్ ద పర్సన్ కెన్ ద ఐ కెన్ ఫార్మ్ ద ఇమేజ్ ఆన్ ది రెటీనా మీద ఇమేజ్ ఫామ్ చేస్తుంది. సో దట్ ద పర్సన్ ఈజ్ ఏబుల్ టు సీ ద ఆబ్జెక్ట్. ఓకేనా, సో ఇన్ దిస్ వే వీ కెన్ కరెక్ట్ ద డిఫెక్ట్ బై బైకాన్కేవ్ లెన్స్. నాకు తెలిసి అర్థమై ఉంటుంది. బేసికల్గా ఇది ఫార్ పాయింట్ కదా, ఫార్ పాయింట్ దాటింది అనుకోండి, సో ద ఇమేజ్ కెన్ నాట్ ఫామ్ ఆన్ ది రెటీనా ఇన్ ద మయోఫియా పీపుల్. ఎవరైతే వాళ్ళు సఫర్ అవుతున్నారో వాళ్ళకు ఈ ఫార్ పాయింట్ దాటింది అనుకోండి ఇమేజ్ అనేది రెటీనా మీద ఫామ్ అవ్వదు.
ఓకేనా? అప్పుడు వాళ్ళు ఏం చేయాలి? సో దే నీడ్ టు వియర్ ద కాన్కేవ్ లెన్స్. ఆ లెన్స్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుంది? వాట్ ఎవర్ ద ఆబ్జెక్ట్ ఈస్ ప్రజెంట్ బియాండ్ ద ఫార్ పాయింట్ విల్ బికమ్స్ యాజ్ ఇమేజ్ బిట్వీన్ ఎం అండ్ ఎల్. సో ఇక్కడ ఉన్నది ఏంటి? ఇక్కడ ఉన్న ఆబ్జెక్ట్ ఇమేజ్ అనేది ఇక్కడ ఫామ్ అవుతుంది. సో బికాస్ ఆఫ్ ది కాన్కేవ్ లెన్స్. సో దట్ ఇమేజ్ విల్ బి యాక్ట్స్ యాజ్ ఆబ్జెక్ట్ ఫర్ ది ఐ లెన్స్. సో ఈ ఇమేజే దీనికి ఆబ్జెక్ట్ లాగా కనబడుతుంది. సో డ్యూ టు దట్ వాట్ విల్ హ్యాపెన్? ఇమేజ్ ఈజ్ డైరెక్ట్లీ ఫార్మ్స్ ఆన్ ది రెటీనా మీద ఫామ్ అవుతుంది. ఇన్ దిస్ వే ద పీపుల్ కెన్ కరెక్ట్ మయోపియా డిఫెక్ట్. ఓకేనా? సో దిస్ ఈజ్ అబౌట్ ది లాస్ట్ క్వశ్చన్ ఇన్ ద 4th మోడల్ పేపర్. ఓకేనా? రైట్. ఇప్పుడు మనం పార్ట్ బి డిస్కస్ చేద్దాం. ఓకే, పార్ట్ బిలో ఫస్ట్ క్వశ్చన్ వ్యాలెన్స్ ఆఫ్ నోబుల్ గ్యాసెస్ అన్నాడు. ఓకేనా? నోబుల్ గ్యాసెస్ ఏంటి? పీరియాడిక్ టేబుల్లో లాస్ట్ గ్రూప్ ఎలిమెంట్స్. ఓకే, 18th గ్రూప్ ఎలిమెంట్స్. సో యాక్చువల్లీ వ్యాలెన్సీ అంటే ఏంటి? బేసికల్లీ అన్ ఎలిమెంట్ లూజెస్ ఎలక్ట్రాన్స్ ఆర్ గెయిన్ ఎలక్ట్రాన్ టు గెట్ ఆక్టేట్. ఆక్టేట్ అవ్వడం కోసము ఒక ఎలిమెంట్ లాస్ట్ షెల్లో ఉన్న ఎలక్ట్రాన్స్ని లూజింగ్ కానీ గెయినింగ్ కానీ అవుతుంటుంది కదా, దాన్నే మనం వ్యాలెన్స్ అంటున్నాం. కానీ నోబుల్ గ్యాసెస్కి అట్లాంటి అవసరం లేదు. ఎందుకంటే ఎక్సెప్ట్ హీలియం కాకుండా మిగతా ఎలిమెంట్స్ అన్నీ కూడా వాటి వ్యాలెన్స్ అంటే లాస్ట్ షెల్లో వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ అనేవి 8 ఉంటాయి. సో దేర్ఫోర్ దే డు నాట్ లూజ్ ఎలక్ట్రాన్స్, దే డు నాట్ గెయిన్ ఎలక్ట్రాన్స్. సో వీ కెన్ రైట్ ద వ్యాలెన్సీ ఆఫ్ ది నోబుల్ గ్యాసెస్ ఈజ్ 0. ఓకేనా? సో 0 అని ఏ ఆప్షన్కి అయితే ఉంటుందో అది మనం సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్, ఫ్రోత్ ఫ్లోటేషన్ ఈజ్ యూజ్డ్ టు ప్యూరిఫై డాష్ ఓర్ అన్నాడు. మనం ఆల్రెడీ దీనికి రిలేటెడ్ క్వశ్చన్ అనేది ప్రీవియస్ మోడల్ పేపర్లో వచ్చింది. సో దాన్ని ఇప్పుడు ఆబ్జెక్టివ్లో కూడా అడిగాడు. ఫ్రోత్ ఫ్లోటేషన్ అనేది ఇట్ ఈజ్ ఎ సూటబుల్ కాన్సన్ట్రేషన్ మెథడ్ టు ప్యూరిఫై ఓన్లీ సల్ఫైడ్ ఓర్. ఫ్రోత్ ఫ్లోటేషన్ అనేది సల్ఫైడ్ ఓర్ని ప్యూరిఫై చేయడానికి యూజ్ చేస్తారు. గుర్తుపెట్టుకోవాలి, ఫ్రోత్ ఫ్లోటేషన్ అనగానే మనకు ఓర్ ఏది గుర్తు రావాలి? సల్ఫైడ్ ఓర్. ఓకేనా? నో డౌట్ ఎట్ ఆల్, సల్ఫైడ్ ఓర్. ఓకే, రైట్. And coming to the next one, the number of moles of oxygen needed to produce 4 moles of water on reacting with 4 moles of hydrogen gas అన్నాడు. ఓకేనా? సో ఇక్కడ ఏంటి క్వశ్చన్? ద నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ఆక్సిజన్ నీడెడ్. ఎన్ని మోల్స్ ఆఫ్ ఆక్సిజన్ రిక్వైర్ అవుతుంది ఎప్పుడు? టు ప్రొడ్యూస్ 4 మోల్స్ ఆఫ్ వాటర్. మనకు తెలుసు కదా, వాటర్ ఫార్ములా H2O. ఆ H2O ఎన్ని మోల్స్ ఉంది? 4 మోల్స్ ఉందంట. ఓకేనా? రైట్. సో 4 moles of water on reacting with 4 moles of hydrogen. ఓకే, 4 moles of hydrogen రియాక్ట్ అవుతుంది. అప్పుడు ఎన్ని మోల్స్ ఆఫ్ ఆక్సిజన్ అనేది మనకు అవసరం? ఆక్సిజన్ అనేది డయాటామిక్ కదా, కాబట్టి O2 అని రాసాం. ఇప్పుడు మనం బ్యాలెన్స్ చేసుకుంటే సరిపోతుంది. 4 2s 8. సో 4 2s 8. రైట్. ఆక్సిజన్స్ ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. సో ఇక్కడ మనం 2 రాసామనుకోండి, అప్పుడు 2 2s 4 అవుతుంది. అంటే నీకు ఎన్ని మోల్స్ ఆఫ్ ఆక్సిజన్ అంటే దీని కోఎఫిషియంటే నీకు మోల్స్ అవుతుంది అనమాట. ఎన్ని మోల్స్ ఆఫ్ ఆక్సిజన్ రిక్వైర్ అయింది? 2 moles. ఓకేనా? అర్థమైందా? క్వశ్చన్ మళ్ళీ ఒకసారి చూడండి. ద నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ఆక్సిజన్ ఈజ్ నీడెడ్ టు ప్రొడ్యూస్ 4 moles ఆఫ్ వాటర్. 4 moles ఆఫ్ వాటర్ని ప్రొడ్యూస్ అవ్వడం కోసం ఎన్ని మోల్స్ ఆఫ్ ఆక్సిజన్ రిక్వైర్ అవుతుంది? వెన్ 4 moles ఆఫ్ హైడ్రోజన్ ఈజ్ రియాక్టింగ్. ఓకేనా? వాటర్ ఆన్ రియాక్టింగ్ విత్ 4 moles ఆఫ్ హైడ్రోజన్. 4 moles ఆఫ్ హైడ్రోజన్ అనేది ఎన్ని మోల్స్ ఆఫ్ ఆక్సిజన్తో రియాక్ట్ అవుతే 4 moles ఆఫ్ వాటర్ ప్రొడ్యూస్ అవుతుంది అని అన్నాడు. ఎన్ని మోల్స్? 2 moles. అంటే ఇది చేయడం కోసం మనం బ్యాలెన్సింగ్ చేస్తే సరిపోతుంది. కాబట్టి 2 moles అని మనకు ఏదైతే ఆప్షన్ ఉంటుందో అది మనకు ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ 4th వన్, నాట్ రిప్రజెంటెడ్ కరెక్ట్లీ అని అన్నాడు. ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చాడు మీకు. దీంట్లో ఒకటి మాత్రం కరెక్ట్గా లేదట. ఇది ఏంటి? ఈ కాన్సెప్ట్ ఏంటి? లూయిస్ డాట్ స్ట్రక్చర్. లూయిస్ డాట్ స్ట్రక్చర్ బేసికల్గా వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ కదా, వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ని అరేంజ్ చేసుకొని సాటిస్ఫై అవుతుంది. ఓకేనా? ఇప్పుడు నైట్రోజన్ తీసుకోండి. నైట్రోజన్ 2 3 4 5 6 7 8 నైట్రోజన్ సాటిస్ఫై అయింది. హైడ్రోజన్ తీసుకోండి. ఈ హైడ్రోజన్కి ఇవి 2 వస్తాయి, ఈ హైడ్రోజన్స్కి ఈ 2, ఈ హైడ్రోజన్కి ఈ 2. అంటే 2 అంటే ఏంటి? హీలియం వచ్చేసింది. కాబట్టి ఇది కరెక్టే. నెక్స్ట్ ఆక్సిజన్ తీసుకోండి. 2 4 5 6 7 8 షేరింగ్ అనేది జరుగుతుంది కదా, కాబట్టి ఇది ఓకే. ఈ ఆక్సిజన్ కూడా వీటిని షేర్ చేసుకుంటుంది. 2 + 2 4 5 6 7 8 ఇది కూడా కరెక్టే. ఇప్పుడు నైట్రోజన్ తీసుకోండి. మళ్ళీ ఇక్కడ నైట్రోజన్ ఇచ్చాడు. నైట్రోజన్ 8 ఉండాలి. 8 ఉన్నాయి చూడండి. 2 3 4 5 6 ఇక్కడి వరకే దీంతోనే. ఓకేనా? కాబట్టి దీనికి లేదు, 8 ఉండాలి, లేవు. ఇక్కడ చూడండి 2 3 4 ఈ రెండింటిని షేర్ చేసుకున్నాను 6 అవుతుంది. కానీ 8 కదా కావాల్సింది.
సో దేర్ ఫోర్ ఇది ఇన్కరెక్ట్గా ఉంది. ఓకేనా, నాట్ రిప్రజెంటెడ్ కరెక్ట్లీ అని అన్నాడు. అంటే ఈ ఆప్షన్ సి అనేది సో ఇట్ వాజ్ నాట్ రిప్రజెంటెడ్ కరెక్ట్లీ. అదే ఒకసారి డి కూడా చెక్ చేద్దాం. కార్బన్ మనకి ఇక్కడ చూడండి 2 + 2 4 5 6 7 8. హైడ్రోజన్కి 2 అయితే సరిపోతుంది కదా, కాబట్టి దీనికి 2 ఉన్నాయి, దీనికి 2 ఉన్నాయి, దీనికి 2 ఉన్నాయి, దీనికి కూడా 2 ఉన్నాయి. కాబట్టి మనకు ఈ సి ఆప్షన్ అనేది ఇట్ ఈజ్ నాట్ రిప్రజెంటెడ్ కరెక్ట్లీ. ఓకేనా. సో కమింగ్ టు ద నెక్స్ట్ వన్, ఫిఫ్త్ వన్, రైట్, ఐడెంటిఫై ద కీటోన్ అన్నాడు దీంట్లో. సో దీంట్లో కీటోన్ ఫంక్షనల్ గ్రూప్ ఏంటి అనేది. సో బి ఏమో ఎస్టర్ ఇది కదా, సిఓఓఆర్ అనేది ఎస్టర్ గ్రూప్, సిహెచ్ఓ అనేది ఏంటి ఆల్డిహైడ్, ఓహెచ్ అంటే ఆల్కహాల్. మనకు కార్బోహైడ్రేట్స్ కాంపౌండ్స్లో ఫంక్షనల్ గ్రూప్స్ ఉన్నాయి కదా, సో ఇదేమో ఎస్టరు, ఇది ఆల్డిహైడ్, ఇది ఆల్కహాల్. ఈ ఫస్ట్ ఆప్షన్ ఏంటి, ఎస్ దిస్ ఈజ్ ఇండికేట్స్ అబౌట్ ది కీటోన్. సి డబుల్ బాండ్ ఓ ఉంది కదా, అది కీటోన్ అన్నమాట. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్, ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ అన్ ఆటమ్ డిపెండ్స్ ఆన్ వాట్ అని అన్నాడు. ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ అన్ ఆటమ్ డిపెండ్స్ ఆన్ అటామిక్ నెంబర్ ఆర్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. ఓకేనా, మనకి ఇక్కడ పేపర్లో ఇచ్చిన దాంట్లో అటామిక్ నెంబర్ అనేది ఆప్షన్ ఉంది కాబట్టి దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే మోడర్న్ పీరియాడిక్ టేబుల్లో ఫిజికల్ కెమికల్ ప్రాపర్టీస్ ఆర్ పీరియాడిక్ ఫంక్షన్స్ ఆఫ్ దేర్ అటామిక్ నెంబర్ ఆర్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అంటున్నాం. సో ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ అనేవి ఆఫ్ ఆటమ్ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది, దాని అటామిక్ నెంబర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకేనా, అది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్, ఈసీ అంటే ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ అన్ ఆటమ్ ఈజ్ 287. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఎలిమెంట్ వుడ్ ఇట్ బి కెమికల్లీ సిమిలర్. ఒక ఆటమ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఇక్కడ ఇచ్చాడు 287, అంటే లాస్ట్ షెల్లో 7 ఉన్నాయి. సో అలాంటి ఆటము వీటిలలో ఎక్కడుంది అని అన్నాడు. నైట్రోజన్ తీసుకోండి, నైట్రోజన్ అటామిక్ నెంబర్ కూడా బ్రాకెట్లో ఇచ్చాడుగా 7, అంటే 25. లాస్ట్ షెల్లో 7 ఉన్నాయా, లేవు. ఫ్లోరిన్ తీసుకోండి 9, అంటే కే షెల్లో 2, ఎల్ షెల్లో 7. ఎస్, ఇక్కడ కూడా లాస్ట్ షెల్లో 7 వచ్చింది, ఫ్లోరిన్లో కూడా లాస్ట్ షెల్లో 7 వచ్చింది. కాబట్టి ఇక్కడ దీనికి కెమికల్లీగా సిమిలర్గా ఉండేది ఏంటి, ఫ్లోరిన్. ఓకేనా. ఇక్కడ మిగతా 2 ఆప్షన్స్ కూడా చూద్దాం. పాస్పరస్ ఉంది, పాస్పరస్ కే షెల్ ఏమో 2, ఎల్ షెల్ 8, 2 + 8 10, ఈ ఎం షెల్ వచ్చేసి 5 ఉంటాయి, అంటే లాస్ట్ షెల్లో 7 లేదు కదా, కాబట్టి సి కాదు. ఆర్గాన్ ఉంది, ఆర్గాన్ అనేది ఇనర్ట్ గ్యాస్, కంపల్సరీ లాస్ట్ షెల్లో 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, కాబట్టి ఈ లాస్ట్ షెల్లో 7 ఎలక్ట్రాన్స్ ఉండే ఇక్కడున్న ఎలిమెంట్ ఏంటి, ఫ్లోరిన్. ఓకేనా, రైట్. సో దిస్ ఈజ్ అబౌట్ ది 7th క్వశ్చన్. ఓకే, అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్, ఇక్కడ ఇంకో క్వశ్చన్ అడిగాడు, అది ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం కాబట్టి నేను రాయలేదు. మ్యాగ్నెటిక్ ఫోర్స్, ఓకేనా, ఆన్ ఏ కరెంట్ క్యారింగ్ కండక్టర్ ప్లేస్డ్ ఇన్ ద యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. నేను ప్రీవియస్ వీడియోలో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను, ఒకసారి వీలైతే ప్రీవియస్ వీడియో పార్ట్ బి చూడండి. ఎఫ్ ఈక్వల్ టు బిల్, పర్పెండిక్యులర్గా ఉన్నప్పుడు ఎఫ్ ఈక్వల్ టు బి, బిల్ ద ప్రోడక్ట్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండక్షన్, కరెంట్ అండ్ లెంత్ ఆఫ్ ది కండక్టర్. ఓకేనా, పర్పెండిక్యులర్గా ఉంటే ఏంటి, ప్యారలల్గా ఉంటే ఏంటి, విత్ డిఫరెంట్ యాంగిల్ ఉంటే ఏంటి, అది నేను దాంట్లో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, అందుకే ఇప్పుడు మళ్ళీ నేను ఏం చెప్పట్లేదు. ఓకేనా, దీంట్లో ఇంకొక లాస్ట్ క్వశ్చన్ ఒకటి అడిగాడు, ఏంటది, ఇఫ్ అన్ ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ ఎట్ సి ఆన్ ది ప్రిన్సిపల్ యాక్సిస్. ఓకేనా, ఆబ్జెక్ట్ అనేది ఎక్కడ ప్లేస్ చేశాడట, ప్లేస్డ్ ఎట్ సి. ఆబ్జెక్ట్ అనేది సి దగ్గర ప్లేస్ చేశాడు. ఓకేనా, ఇది పి ఫోకస్, సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఓకే, ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఏ కాన్కేవ్ మిర్రర్ అన్ ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ ఎట్ సి. ఓకేనా, దెన్ ద పొజిషన్ ఆఫ్ ది ఇమేజ్ మనకు తెలుసు కదా, సపోజ్ ఇఫ్ ద ఆబ్జెక్ట్ ఈజ్ ప్రజెంట్ ఆన్ ది సి, ఇమేజ్ ఆల్సో ఫార్మ్స్ ఎట్ ద సి. ఆబ్జెక్ట్ ఎక్కడ ఉంటే ఇమేజ్ కూడా అక్కడే ఉంటుంది. ఓకేనా, సి దగ్గర కనుక ఆబ్జెక్ట్ ఉందనుకోండి, ఇమేజ్ కూడా అక్కడే ఫామ్ అవుతుంది విత్ సేమ్ సైజ్, రియల్ ఇమేజ్ కదా, ఇన్వర్ట్ కాకపోతే రివర్స్, అంటే బిలో ద ప్రిన్సిపల్ యాక్సిస్ ఉంది కాబట్టి ఇన్వర్ట్. సైజ్ సిమిలర్గా ఉంటుంది, పొజిషన్ కూడా అక్కడే ఉంటుంది, కాకపోతే బిలో ద ప్రిన్సిపల్ యాక్సిస్ వచ్చి ఇన్వర్ట్ అవుతుంది. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ది 4th మోడల్ పేపర్. ఓకేనా, కొంచెం మళ్ళీ ఒకసారి లీజర్గా వినండి, విని ప్రతి పాయింట్ కూడా వీలైతే నోట్ చేసుకోండి, ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ అనేది ఈ లాస్ట్ మూమెంట్లో చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి కొంచెం నెంబర్ ఆఫ్ టైమ్స్ ఈ వీడియో ఒకసారి వాచ్ చేస్తూ మీకు ఎక్కడైతే పాయింట్స్ అనేవి ఇంపార్టెంట్ అనిపిస్తున్నాయో వాటిని ఒక దగ్గర నోట్ చేసుకోండి, ఏదైనా డిఫికల్టీగా ఉంటే ప్రాక్టీస్ చేయండి, రైట్. సో వీడియో అనేది కొంచెం లెంతీ కావద్దన్న ఇంటెన్షన్తో ఒక్కోసారి కొంచెం స్పీడ్గా కూడా ఉండొచ్చు, రైట్. ఒక్కసారి మీకు మీ టెక్స్ట్ బుక్లో కానీ, సో మీ దగ్గర ఉన్న నోట్స్లో కానీ ఆ టాపిక్స్ ఒకసారి మళ్ళీ వెరిఫై చేసుకోండి. సో ఈ వీడియోని కూడా కొద్దిగా రెఫరెన్స్గా
ప్లేస్ చేసుకోండి. ఓకేనా? దానివల్ల మీకు కొంచెం స్కోర్ అనేది పెరిగే ఛాన్స్ ఉంటది. కాన్సెప్ట్స్ అనేవి ఎక్కువ కవర్ అయ్యే ఛాన్స్ ఉంటది. ఓకేనా? రైట్. థాంక్ యూ.